సరిహద్దుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టులకు సంబంధించిన మాస్టర్ మైండ్గా మొత్తం గరిల్లా ఆర్మీని నడిపించినటువంటి హిడ్మా హతమైనటువంటి పరిస్థితి. సో కాకినాడలో కూడా ఇద్దరిని పట్టుకున్నారు. అక్కడ పరిస్థితి ఏందో కూడా ఒకసారి అప్పారావు కూడా మనతో పాటు ఫోన్ లైవ్లో ఉన్నారు. అప్పారావు, ఏంటి అసలు కాకినాడలో అరెస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు, వీరు అక్కడ ఉండడానికి కారణం ఏంటి? అప్పారావు, పిలిచే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా మావోయిస్టులు పట్టుబడడం అనేది చాలా కలకలం రేపిందని చెప్పాలి. అది కూడా ఈ రోజు తెల్లవారుజామున మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో కాకినాడలో ఇద్దరు మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీని రకంగా తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. ప్రధానంగా జిల్లా కేంద్ర కాకినాడకి అతి సమీపంలోని సామర్లకోట మండలం కొప్పవరం ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరికీ కూడా హిడ్మాతో గానీ ఇతరత్ర మావోయిస్ట్ గ్రూపులతో ఏమైనా సంబంధం ఉన్న దాని మీద పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. అయితే వీళ్ళ దగ్గర కూడా ఆధునిక ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మావోయిస్టులు దండకారణ్య ప్రాంతాన్ని వదిలి జిల్లా కేంద్రమైన కాకినాడకి నగరంలోకి ఏ విధంగా ప్రవేశించారు, ఇక్కడ వీరికి ఎవరైనా సహకరించారా లేదా, ఎవరి సహకారం లేకుండా ఇక్కడ వచ్చి ఏ విధంగా షెల్టర్ తీసుకుంటారని కూడా ఒక రకంగా చాలా కీలకంగా మారిందని చెప్పాలి. పోలీసులు కూడా ఈ కోణంలోనూ కూడా లోతుగా ఆరా తీస్తున్నారు. వీళ్ళకి ఎవరైనా సానుభూతి పరులు ఉన్నారా, ఉంటే వాళ్ళకి వీళ్ళకున్న లింకులు ఏంటి, అదేవిధంగా సంఘటన స్థలంలో ఈ రోజు ఉదయం జరిగిన డైరీలు కూడా అందులో కొన్ని పేర్ల ఆధారంగా కూడా వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళకి కాకినాడలో కానీ ఇంకెవరికైనా సంబంధాలు ఉన్నాయనే దాన్ని కూడా లోతుగా ఆరా తీస్తున్న ప్రస్తుతం అయితే వీరిద్దరిని కూడా జిల్లా కేంద్రమైన కాకినాడ ఎస్పీ కార్యాలయానికి తరలించి అక్కడ లోతుగా వీరిని జిల్లా ఎస్పీతో పాటు మరికొంతమంది పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. వీళ్ళ దగ్గర కొన్ని సాహిత్య పుస్తకాలతో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడైనా దాచారా, వీళ్ళకి ఎవరైనా ఇంటి యజమాని ఎవరు, అసలు ఈ షెల్టర్ ఉండడానికి వీళ్ళకి ఎవరు సహకరించారు అనే చాలా కీలకమైన విషయాలు వీటన్నిటిలో కూడా ఆరా తీస్తున్నారు. మరో పక్క సమీపంలో ఉన్న ఏలూరులో కూడా ఈ రోజు సాయంత్రం దాదాపు 13 మంది మావోయిస్టులు పట్టుబాటు. గోదావరి జిల్లాలంటే ప్రశాంతతకి మారుపేరు. అలాంటి మారుపేరైన ప్రశాంతత ఉన్న గోదావరి జిల్లా పోలీసులకి ఈ విధంగా మావోయిస్టులు పట్టుబట్టడం అనేది చాలా కలకలం రేపుతుంది. ప్రశాంతమైన జిల్లాల్లో ఈ విధంగా మావోయిస్టులు ఎలా వచ్చి ఉండగలుగుతున్నారు అనేది కూడా పెద్ద సెన్సేషన్ గా మారిందని చెప్పాలి. సో చూద్దాం ఖచ్చితంగా పోలీసులు ఏం చెప్తారు, ఇంట్రాగేషన్ లో ఎలాంటి విషయాలు రాబోతున్నాయి, ఇంకా రాష్ట్రంలో ఎక్కడ దాగి ఉన్నారు అనేది కూడా మనం చూడాలి. ఇప్పటికే మనం చూస్తున్నాం అటు విజయవాడలో కావచ్చు, కాకినాడలో, ఏలూరులో ఇప్పటి వరకు మావోయిస్టులు పట్టుబడ్డారు. ఇంకా 2-3 ప్రాంతాల్లో వీరు ఉన్నట్లుగా పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ బలగాలు సంయుక్తంగా కూడా దాడులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇవాళ ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి మాడవి హిడ్మా